ప్రజాదర్బార్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల గురించి అప్లికేషన్స్ వచ్చాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రజాదర్బార్లు బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు జరగలేదని, ప్రజా సమస్యల్ని బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. దాదాపు 1000 మంది పైగా ఇంకా ఎక్కువనే వచ్చిన అర్జీలు. కొన్ని అప్పటికప్పుడు డీజీపీ గారితో మాట్లాడడం, జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడడం, కలెక్టర్లతో మాట్లాడడంతో పాటు చాలా వరకు ఇళ్ల సమస్య మీద అప్లికేషన్ వచ్చినాయి. రేషన్ కార్డులు కూడా చూస్తున్నాయి. రేషన్ కార్డు వెంటనే అందరికీ జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి వారికి చెప్పడం జరిగి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి మంత్రులు ఎప్పుడైనా కనబడేదా? అతను టీఆర్ఎస్ ఆఫీస్కి ఎప్పుడైనా వస్తే ఆయన సెప్టెంబర్ 17 కూడా కేశవరావును పోయి జెండా ఎగురేపించేది. తెలంగాణ స్వతంత్రం వచ్చిన రోజు అది. అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ బయటకు వచ్చేవాడు కాదు. ప్రగతి భవన్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సొంత పార్టీలకు లేదు. నాలాంటి ఎంపీ వాళ్ళు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడితే కూడా ఇయ్యలే. ఆఖరి డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లోపలికి పోతే హోమ్ మినిస్టరు హోమ్ గార్డ్ వెంట పడితే 120 స్పీడ్లో ఆ కారు రిటర్న్ వచ్చింది. హోమ్ మినిస్టర్ కారు కూడా బయటికి వెళ్ళబట్టిన రోజులు ఇవి. ఆ రోజుకెళ్ళి గద్దర్ గారు అయితే రోడ్డు మీద గంటల ఎండలో నిలబడ్డాడు.